నరసయ్య గారు, ఓకే, దిస్ ఇస్ ద బెస్ట్ టైం అని మీరు అందరూ నిపుణులు దాదాపుగా 2 దశాబ్దాలుగా ఉన్నారు. దిస్ ఇస్ ద బెస్ట్ టైం అని చెప్తున్నారు. సో ఈ బెస్ట్ టైంలో ఎట్లా పర్చేస్ చేయాలి? ఒక ఫ్లాట్ కొనాలంటే ఎట్లాంటి పరిస్థితి? ఆల్రెడీ హైదరాబాద్ లో చాలా ప్రతి దగ్గర కూడా అంటే అవసరానికి మించేమన్నా ఎమ్యూనిటీస్ కల్పిస్తున్నారా, రేట్లు పెంచుతున్నారా ఒక అభిప్రాయం కూడా కొంతమందిలో ఉంది. ఇంత ఎమ్యూనిటీస్ నాకు అవసరమా, ఇన్ని సౌకర్యాలు నాకు అవసరం అనే పరిస్థితి కూడా కొంతమంది వ్యక్తం చేస్తారు. కానీ కొంతమంది మాత్రం ఇంకా సౌకర్యాలు కావాలంటున్నారు. మీరు అబ్జర్వ్ చేసింది ఏంటి? ఇంత క్వాలిటీ కన్స్ట్రక్షన్ సౌకర్యాల పరంగా కూడా ఎందుకు హైదరాబాద్ లో ఇలాంటి బిల్డర్ మంచి క్వాలిటీకి ఎందుకు ఇవ్వాల్సిన అవసరం? అంటే అలాంటి డిమాండ్ ఉందా హైదరాబాద్ లో? అది కంపల్సరీ ఉన్నదండి. ఎందుకంటే ఇప్పుడు ఒక వ్యక్తి, ఒక ఫ్యామిలీ 30 to 40 lakhs పెట్టి పర్చేజ్ చేసి వాళ్ళ పిల్లలు ఆడుకోవడానికి స్కేటింగ్ ప్లస్ టెన్నిస్ కోర్ట్స్ ప్లస్ స్విమ్మింగ్ పూల్, క్లబ్ హౌస్, ఇలా అన్ని ఫెసిలిటీస్ ఇవ్వడంతో సపోజ్ ఇప్పుడు ఒక అబ్బాయి వెళ్ళి స్విమ్మింగ్ పూల్లో స్విమ్మింగ్ చేయాలంటే ఏడో ఒక ఫ్లాట్ కొనుక్కున్నాను అనుకోండి, ఆ ఫెసిలిటీ గేటెడ్ కమ్యూనిటీలో లేకపోతే హీ హాస్ టు గో సమ్వేర్ ఎల్స్ అండ్ డూ ఇట్. అంటే పర్చేస్ చేయడం ఒక్కటే కాకుండా పర్చేస్ చేసిన తర్వాత వాళ్ళు లగ్జరీగా ఎంజాయ్ చేస్తున్నారు, ఒక ఆహ్లాదకరమైన వాతావరణం సృష్టిస్తున్నాం. ఇప్పుడు మేము జాగింగ్ ట్రాక్ పెట్టాము, సాయంత్రం వెళ్ళగానే కాంప్లెక్స్ లా ప్రతి ఒక్కరు వాకింగ్ చేస్తున్నారు. హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూ జిమ్స్ పెట్టాము, ఎవ్రీబడి ఈజ్ వర్కింగ్ అవుట్. అంటే ఒక కస్టమర్ కి అపార్ట్మెంట్ కన్స్ట్రక్షన్ చేసి ఇవ్వడం అనేది అంతకు ముందు జరిగేది. ఇప్పుడు దాంతో పాటు లైఫ్ స్టైల్ ఇస్తున్నాం, లగ్జరీ ఇస్తున్నాం, బట్ నాట్ ఫర్ మోర్ మనీ, ఇట్ ఈస్ ఫర్ ద సేమ్ మనీ. ఇప్పుడు ఆ విధంగా మనం చేయడంతో కొన్న ప్రతి ఒక్కళ్ళు కూడా హ్యాపీగా ఉంటున్నారు. ప్లస్ అలాగే దాని రేట్ అప్రిషియేషన్ కూడా అవుతున్నది, రెంటల్ వాల్యూ పెరుగుతున్నది, వాళ్ళు పెట్టిన క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ మీద బెస్ట్ పాసిబుల్ గ్రోత్ జరుగుతున్నది. హ్యాపీగా ఉంటున్నారు. దట్ ఈస్ ద రీజన్ వై మేము ఏ ఫెసిలిటీస్ ఇచ్చినా కూడా అది టోటల్ గా డివైడ్ అయితే పేమెంట్ చేసేది నామినల్. ఇప్పుడు ఒక క్లబ్ లో పోయి మెంబర్షిప్ తీసుకోవాలంటే 10 లక్షలు కట్టాలి. ఈడ ఏం లేకుండా 50,000 తోటి ఎక్సెస్ పెడితే ఆల్ ఫెసిలిటీస్ వచ్చేస్తుంది అండ్ పిల్లలు హ్యాపీగా ఫీల్ అవుతుంది, కమ్యూనిటీ డెవలప్ అవుతుంది. దట్ ఈస్ ద రీజన్ వై ఇట్ ఈస్ వెరీ ఎసెన్షియల్ టు గివ్ ద బెస్ట్ పాసిబుల్ ఎమ్యూనిటీస్. రామరెడ్డి గారు, మీరేం అబ్జర్వ్ చేశారు? అంటే క్వాలిటీ ఆఫ్ కన్స్ట్రక్షన్ కి, ఎమ్యూనిటీస్ కి, వీటికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నారా పీపుల్, లేకపోతే ప్రైస్ కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నారా? సో మీకు వచ్చే కాల్స్ ఎట్లా ఉంటున్నాయి? ఇమ్యూనిటీస్ ఎవ్రీబడి ఈజ్ ఆస్కింగ్ అండి. నవ్ డేస్ వెరీ ఫ్యూ, చాలా తక్కువ మంది తప్పితే చాలా వరకు గేటెడ్ కమ్యూనిటీస్ కి ప్రిఫరెన్స్ ఇస్తున్నారు. ఎందుకంటే ఒకసారి గేటెడ్ కమ్యూనిటీకి వచ్చిన తర్వాత మేము ఇంక్లూడింగ్ అడిషన్ టు దాట్ ఐ మీన్ సూపర్ మార్కెట్ అనుకోండి, సెలూన్స్ అనుకోండి, ఎవ్రీథింగ్ ఎట్ వన్ ప్లేస్, సెక్యూర్డ్ ప్లేస్, ఒక చిన్న సైజ్ కాలనీ లాగా కాలనీ. ఇప్పుడు వీఆర్ కన్స్ట్రక్టింగ్ 5-6 అపార్ట్మెంట్స్ కడుతున్నాం, వీఆర్ గివింగ్ ఎవ్రీథింగ్ ఇన్ దట్. సో దే నీడ్ నాట్ టు గో, అంటే బయటికి వాళ్ళు ఎక్కడికి పోవాల్సిన అవసరం లేకుండా ప్రతి ఒక్కటి ఇస్తుంది. తర్వాత వాళ్ళకి సేఫ్టీ అండ్ సెక్యూరిటీ ఆల్సో ఇస్ దేర్. తర్వాత వాళ్ళకి ఎకనామికల్ కూడా ఉంటుంది. యాక్చువల్గా కొంతమంది అనుకుంటా ఎమ్యూనిటీస్ కి నేను ఏమైనా ఎక్స్ట్రా పే చేస్తున్నానా అనుకుంటున్నారు. నర్సయ్య గారు చెప్పే కంటే ముందు నేనేమనుకుంటున్నా, చాలా మంది అన్నది ఏంటంటే ఎమ్యూనిటీస్ లేకుండా అయితే 3-4 లక్షలు మాకు తగ్గుతుందేమో అనుకున్నాను. కానీ నర్సయ్య గారు చెప్తుంది ఏంటంటే ఎమ్యూనిటీస్ కూడా చాలా తక్కువకే ఇస్తున్నాం మేము. మేము ఒక ఎమ్యూనిటీ బ్లాక్ కట్టాలంటే ఇప్పుడు మేము కట్టాము 25,000 square feet బిల్డింగ్ కట్టాము, దానికి స్పెండ్ చేసింది మేము కలెక్ట్ చేసి చూసుకుంటే నథింగ్. బట్ బిల్డర్స్ ఎలా అయిపోయిందంటే ద మోర్ ఫెసిలిటీస్, ద బెస్ట్ క్వాలిటీ, గుడ్ స్పెసిఫికేషన్స్ ఇచ్చినప్పుడే వీఆర్ అట్రాక్టింగ్ ది కస్టమర్స్. సో నోవేర్ వీఆర్ కాంప్రమైజింగ్ ఇన్ దట్. సో ఎవ్రీబడి ఈస్ లుకింగ్ అట్ దట్. మీరు అడిగిన క్వశ్చన్ చెప్పారు కదా, హైదరాబాద్ బిల్డర్స్ యాక్చువల్ గా కన్స్ట్రక్షన్ క్వాలిటీలో కానీ, స్పెసిఫికేషన్స్ ఇంప్రూవ్మెంట్ ద స్పెసిఫికేషన్స్ కానీ, ఇంక్రీజ్ ది అమ్యూనిటీస్ కానీ, ఇవన్నీ ఫోర్స్ఫుల్ గా చేయాల్సి వచ్చింది ఒక పొజిషన్ లో. 2009 నుంచి మేమేం చేయాల్సి వచ్చిందంటే మేము బ్రోచర్ లా కొట్టించిన ఏదైతే స్పెసిఫికేషన్స్ ఉంటాయో దాన్ని మేము అమ్మడానికి, అట్రాక్ట్ చేయడానికి, వాళ్ళు ఇచ్చిన స్పెసిఫికేషన్స్ కంటే ఎక్కువ ఇవ్వడము, తర్వాత అమ్యూనిటీస్ ఇంప్రూవ్ చేయడము, పోటీ వాతావరణం అట్రాక్ట్ చేయడం. అండ్ అదేమైంది, అది ఒక అంటే పర్చేజర్ కు అడ్వాంటేజ్ అయింది అండ్ ట్రెండ్ క్రియేట్ అయింది, సంప్రదాయం అయిపోయింది, అది అలవాటు అయిపోయింది. ఒకసారి అలవాటు చేసినాక మనం 2009 కంటే ముందు చాలా కామన్ వాల్స్ తో చూసాము అపార్ట్మెంట్స్, చాలా ఏమీ లేకుండా గేటెడ్ కమ్యూనిటీ అని పేరుకే ఉండేది. కానీ అందులో గేటెడ్ కమ్యూనిటీ అపార్ట్మెంట్స్ లో కూడా సౌకర్యాలు ఉండేవి. మెనీ ప్లేసెస్ క్లబ్ హౌస్, స్విమ్మింగ్ పూల్ చెప్పేవారు కానీ స్విమ్మింగ్ పూల్ కట్టేవారు కాదు. ఇప్పుడు ఏంటి, మేము ప్రాజెక్ట్ కంప్లీట్ కాకపోతే ముందే కట్టించేస్తున్నాం. ఒక రంగ పోటీ తత్వం రావడం, కస్టమర్ బెనిఫిట్ చాలా మార్కెట్ స్లంప్ ఉండడం. కస్టమర్ కంపల్సరీ బెనిఫిట్ కావాలి. ఇప్పుడు యాజ్ ఎ బిల్డర్ గా అతను ఒక 30 నుంచి 40 లక్షల రూపాయలు జీవితాంతం కష్టపడి సంపాదించిన డబ్బులు
ఎఫెక్టివ్ వేలో యూటిలైజేషన్ చేయకపోతే హీ విల్ ఫీల్ అన్హ్యాపీ. అంటే ఇప్పుడు మనకు యాజ్ ఎ బిల్డర్గా మనకు అది తక్కువ అనిపిస్తుండొచ్చు, కానీ అది తక్కువ కాదు. ప్రతి ఒక్కరు వాళ్ళు 15 to 20 years సంపాదించిన డబ్బు తీసుకొచ్చి మన దగ్గర పెడుతుంది. కాబట్టి వాళ్ళకి 100% క్లియర్ టైటిల్ ఇవ్వడం, 100% బెస్ట్ స్పెసిఫికేషన్స్ ఇవ్వడం, ఎమ్యూనిటీస్ ఇవ్వడం, అవన్నీ మన బేసిక్ రెస్పాన్సిబిలిటీస్. पहले के बिल्डर खाली बिल्डिंग बनाते थे, आज के टाइम में आने वाले कल एज ए बिल्डर लोग सोशल लाइफ भी क्रिएट कर रहे हैं. टुडेज अवर नॉट नॉर्मल लोग बिल्डर को अलग एंगल से देखते हैं. हमारी इंडस्ट्री को अभी बिल्डर जो क्या क्या करता है, एक तो बिल्डिंग के साथ साथ बिल्डिंग लाइफ सोशल लाइफ खड़ा करता है. एक बिल्ड इंडिया जो बोलते हैं वो क्रिएट कर दे. हमने लास्ट 10 years में बिल्डिंग लाइन में जब आया तो बैड एक्सपीरियंस, बिल्डर यानी बैड इमेज. लेकिन तब मैंने देखा पूरे इंडिया में सबसे गार्डन किसने बने, बिल्डर ने. सबसे अच्छे मॉल किसने बने, बिल्डर ने. सबसे अच्छे कॉलोनी किसने बने, बिल्डर ने. सबसे अच्छा रोड गार्डन इंफ्रा स्विमिंग पूल जो गवर्नमेंट ने नहीं बने उतना स्विमिंग पूल किसने बना, बिल्डर ने. तो बिल्डर कम्युनिटी को हमने इंडिया ने काफी कुछ दिया. जस्ट आई पॉइंट. तो बिल्डर ने काफी कुछ दिया है, सब कुछ दिया है, लेकिन मिला कम है. तो आने वाले साल में हम सोशल लाइफ बनाना चाहते हैं. సెల్లింగ్ లైఫ్ స్టైల్. బిల్డర్స్ ప్రాఫిట్ కోసమే చేస్తున్నారన్న దృష్టి నుంచి ఇప్పుడు వాళ్ళ పర్చేజర్ కూడా స్టడీ చేస్తున్నాడు, వాళ్ళకు కూడా ఇప్పుడు బ్లాగులు ఉన్నాయి కాబట్టి కంపారిజన్ చేసుకుంటున్నారు. కాబట్టి వాళ్ళకు కూడా అర్థమైంది ఇప్పుడు బిల్డర్ కమ్యూనిటీ కోసం చేస్తున్నాడు. హోమ్స్ నాట్ హౌసెస్. దిస్ ఇస్ ద రైట్ టైం అంటున్నారు రామచంద్రారెడ్డి గారు. ఈ రైట్ టైంలో ఒక కామన్ మ్యాన్ లేకపోతే ఒక ఉద్యోగి ఫ్లాట్ కొనాలనుకుంటే ఏం చూడాల్సిన అవసరం ఉంది? అంటే యాక్చువల్గా జనరల్ గా ఇప్పుడు వాళ్ళ టైటిల్ చూడడము, తర్వాత ఇప్పుడు HMDA కానీ GHMC కానీ అప్రూవల్ చేసేటప్పుడు కంపల్సరీ అప్రూవల్స్ ఉన్నాయా, లీగల్ ఏదైనా ప్లాట్ కొన్నాం అనుకోండి లీగల్ లేవుటా, అపార్ట్మెంట్ కొనేటప్పుడు కూడా వాళ్ళు ఏంటంటే వాళ్ళ ప్రీవియస్ వెంచర్స్ చూసి దాంట్లో వాళ్ళు ఇచ్చిన కమిట్మెంట్ ఎంతవరకు ఫుల్ఫిల్ అయింది, వాళ్ళ దగ్గర వాళ్ళు తీసుకున్న వాళ్ళని ఒకసారి ఒపీనియన్ అడిగి. ఎందుకంటే జనరల్ గా ఎట్లుంటుందంటే ఒక 10% పీపుల్ నెగిటివ్ చెప్తారు ఎంత చేసినా కానీ, బట్ 90% పీపుల్ చేస్తారు. కాబట్టి వాళ్ళు కొద్దిగా ఓవరాల్ గా ఎంక్వైరీ చేసేసుకుంటే వాళ్ళకు 90% తెలిసిపోతుంది. Added to that, transparency has increased a lot అండి. ఇప్పుడు ప్రతి ఒక్కరికి వెబ్సైట్ ఉంది. ఒకసారి మీరు ఫలానా బిల్డర్ గురించి రివ్యూ కొట్టగానే there will be so many mails you'll get it ప్రాజెక్ట్ గురించి. సో ట్రాన్స్పరెన్సీ పెరగడం వల్ల ఏంటంటే ఇప్పుడు మేము కూడా ఏం చేస్తున్నాం, ఫేస్బుక్ అకౌంట్ కూడా ఓపెన్ చేస్తున్నాం. ఓకే, సో దట్ విల్ గెట్ ద రివ్యూస్ ఫ్రమ్ ది కస్టమర్స్ ఆల్సో. ఉంటాయి దాంట్లో. సో ఇమ్మీడియట్ గా తెలిసిపోతుంది. సో ఏ బిల్డర్ గురించి తెలుసుకోవాలంటే ఇట్ హాస్ బికమ్ వెరీ ఈజీ నౌ. ఇది ఇదివరకు ఏంటంటే ఇదంతా ఎంత లేకపోయేది, ఇప్పుడంతా మెజారిటీ ఆఫ్ ద పీపుల్ ఆర్ IT పీపుల్. ఇంతకుముందు మీరు కూడా చెప్పినట్టుగా స్విమ్మింగ్ పూల్స్ కడతామని కానీ ఎమ్యూనిటీస్ కి సంబంధించి చాలా మంది అవన్నీ కూడా ట్రాక్ రికార్డ్ పరిశీలిస్తే మస్ట్ ఇన్ఫిట్ మనం తెలుసుకోవచ్చు. ఎస్, ఈజీ అండి. ఇప్పుడు నవేడేస్ ఇట్ వెరీ ఈజీ. తర్వాత ఎవరైతే ఇట్లాంటి రిసెషన్ లో కూడా వీఆర్ ఏబుల్ టు సెల్ సమ్ గుడ్ ప్లాన్స్ ఈవెన్ టుడే. సో లాస్ట్ వీక్ ఆల్సో సోల్డ్ గుడ్ నెంబర్. ఎందుకంటే whatever we promised we are given. So people who are promising and delivering వాళ్ళందరికీ మంచి. कस्टमर बिल्डर से ज्यादा नॉलेजेबल हो गया है, तो बिल्डर को ज्यादा नॉलेज रखना जरूरी है because he is inquiring from various angles. ఫైనల్ అంటే ఇంకేమైనా పాయింట్స్ యాడ్ చేస్తారా మీరు? వాళ్ళ బిల్డర్ ఏం చూడాలి కస్టమర్ అనే దానికి సంబంధించి? ఫస్ట్ ఏంటంటే ఒక బ్రోచర్లో ఒకటి పెట్టేది, ప్లాన్ ఒక రకంగా ఉండేది, కన్స్ట్రక్షన్ చేసేది ఇంకో రకంగా ఉండేది, ప్లస్ ఎమ్యూనిటీస్ ఒకటి పెట్టేది అలా పెట్టకపోయేది. అలాంటి సిచ్యువేషన్ ఒక 10-15 years బ్యాక్ ఉండేది. కానీ ఇప్పుడు బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేస్తున్నామంటే మనం ఏమేమి ప్రామిస్ చేస్తున్నాం, ఫస్ట్ అవి ఎమ్యూనిటీస్ ప్లస్ కామన్ ఏరియాస్ ఇవన్నీ మేము డెవలప్ చేసి యాక్చువల్ బిల్డింగ్ స్టార్ట్ చేస్తున్నాం. ఓకే, అంటే అందులో కస్టమర్కి ఇది కడతాడో లేదో లేకపోతే చేస్తాడో లేదో అనే డౌట్ లేకుంటుంది. ప్లస్ ఇంకొకటి ఏంటంటే మేము యాజ్ ఎ కంపెనీ మా పాలసీ ఏంటంటే వీ విల్ నెవర్ టేక్ మనీ ఇన్ అడ్వాన్స్, వీ టేక్ మనీ యాజ్ పర్ ప్రోగ్రెస్ ఆఫ్ వర్క్ ఓన్లీ. దట్ ఈస్ అవర్ ప్రిన్సిపల్. దాంతో ఏమవుతుంది, డబ్బులు వస్తున్నాయి, వర్క్ నడుస్తుందా లేదా అతను చూసుకుంటాడు. కాబట్టి వాళ్ళ డబ్బులు ఎప్పుడు కూడా మిస్యూజ్ అయ్యే ఛాన్స్ లేదు. కాబట్టి 100% హ్యాపీగా ఉంటుంది. రైట్ రైట్. చాలా చక్కటి విషయాలు, చాలా మంచి విషయాలు చెప్పారు. చాలా ఒక అవగాహన సంబంధించి చాలా మందికి ఉన్న అనేక సందేహాలు కూడా ఈ చర్చ ద్వారా నివృత్తి చేశారు. థ్యాంక్ యూ వెరీ మచ్ యోగేష్జీ, అలాగే రామచంద్రారెడ్డి గారు, రామరెడ్డి గారు, నరసయ్య గారు, ధన్యవాదాలు చర్చలో పాల్గొనేందుకు. మొత్తం మీద హైదరాబాద్కి వచ్చి ఎలాంటి ఢోకా ఉండే పరిస్థితి లేదని చెప్తున్నారు. ఒక చిన్న డిస్టర్బెన్స్ తప్ప ఇక ఆ డిస్టర్బెన్స్ కూడా తొలగిపోయింది. ఇక హైదరాబాద్ అభివృద్ధికి అవధులు లేవని చెప్తూ ఉన్నారు. దిస్ ఇస్ ద రైట్ టైం అని చెప్తున్నారు. ఇప్పుడు కొనకపోతే రాబోయే రోజుల్లో మరింత ప్రియమయ్యే అవకాశం ధరలన్నీ కూడాను. కాబట్టి ఇది సరైన సమయం అని చెప్తూ ఉన్నారు.
ఇక హైదరాబాద్ ఐటీ రాజధాని అయితే ఇక హైదరాబాద్ అభివృద్ధి తారాస్థాయిలో ఉంటుంది. ఈ నేపథ్యంలో హైదరాబాద్ లో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ కోసం హైదరాబాద్ లో ఇన్వెస్ట్ చేయాలనుకుంటే, ఫ్లాట్లు కొనాలనుకుంటే ఖచ్చితంగా ఇదే సరైన సమయం. ఇంతకంటే ధరలు ఇక ఎప్పటికీ తగ్గవనేది ప్రధానంగా అపారమైన అనుభవం ఉన్న నిపుణులు చెప్తున్నమాట. ఇది రియల్ ఎస్టేట్ కి సంబంధించిన స్టేటస్ రిపోర్ట్. నమస్కారం.